Good morning, children. How are you? Are you fine? Very good. Today we are going to learn new lesson. Today I am going to teach you a new lesson. What is that lesson? What is that lesson? Our lesson is our village. What is our lesson? Our village. Okay? Who are you? You are a girl or a boy? And what is your name? How old are you? Which class are you studying? Where do you live? Where do you live? If I question you, where do you live? And question చేస్తాననుకో నీ ఆన్సర్ ఏముంటది? I am living in a village, or I am living in a town, or I am living in a city. Okay, your answers may be those of anyone. Okay, okay, your answer is I am living in Sircilla. ఏమంటావు? Where do you live? I asked this question, where do you live? నేను క్వశ్చన్ అడిగాను అనుకో, మీరు ఆన్సర్ ఏం చేస్తావు? I live in Sircilla. ఈ Sircilla is a town, city or a village? చెప్పండి, మన Sircilla టౌనా, సిటీయా, విలేజా? Which kind of place is this? It is a town. It's not a city, it is not a village. Okay, our Sircilla is a town. Town is lesser than city, more than village. It's a middle one. మన టౌన్ అంటే సిటీ కంటే తక్కువ ఉంటుంది, విలేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ఏ టౌన్. అవర్ Sircilla is a town. Now let's go. We are going to learn about the village. Village is a beautiful place. It's a peaceful place also. Village ఇప్పుడు మన టౌన్లో ఎలా ఉందిరా? ఎవ్రీవేర్ దెర్ ఇస్ నాయిస్. వెహికల్ నాయిస్ ఉంటుంది, బస్సెస్ నాయిస్ ఉంటుంది, లేకుంటే మన Sircilla పవర్లు నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎవ్రీవేర్ నాయిస్ ఇస్ దేర్. చాలా సౌండ్ పొల్యూషన్ ఉంటుంది మన Sircillaలో. బట్ ఇన్ ఏ విలేజ్ ఇట్ ఈస్ సో క్వైట్. విలేజెస్ ఆర్ సో క్వైట్, చాలా క్వైట్గా ఉంటాయి, సైలెంట్. దెర్ ఈస్ నో నాయిస్, దెర్ ఈస్ నో మచ్ నాయిస్. మన టౌన్ లాగా అసలు నాయిస్ ఉండదు అక్కడ. ఇట్ వాస్ ఎ పీస్ఫుల్ ప్లేస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ క్వైట్ ప్లేస్ and also giving the fresh air to us, because lot of plants, lot of trees, and also fields. There are much fields in the village. చాలా fields ఉంటాయి కదా. That's what a village is, a quiet area, peaceful area, and fresh air giving area. అది మంచి గాలిని, ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది మనకి. ఓకే, ఎవరైనా బాగా సిక్ అయ్యారనుకో, సిక్ అయిన వాళ్ళను డాక్టర్స్ ఏం చెప్పారంటే ఒక వారం రోజులు విలేజ్లో ఉంటారని చెప్తారు. ఎందుకు? అక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అక్కడ గాలి మనం పీల్చుకున్నాం అనుకో మనం హెల్తీ అయిపోతుంది. దట్స్ వాట్ విలేజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఏరియా. అండ్ ఆల్సో ఇట్స్ బ్యూటిఫుల్ బికాస్ the houses surround with the beautiful trees. Everywhere greenery is there. అక్కడ ఆ విలేజ్ చుట్టూ ఏముంటాయిరా? అన్ని పచ్చటి పంట పొలాలు ఉంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి. కాబట్టి విలేజ్ చాలా అందంగా ఉంటుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. విలేజ్ ఇస్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే, నౌ కమ్ టు ది లెసన్. A village is a small living area with a group of houses and associated amenities. Public transport facilities are very less here. Village is a smaller area. Village is a smaller area and it is having less houses. A village is having less houses, small area and having
less houses. మన టౌన్ లాగా సిటీ లాగా బాగా ఇల్లు ఉండవు. It is having less houses. Okay, and a group of houses and associated amenities. Amenities means facilities. We have all the facilities now. Like that, they too have all the facilities. What are they needed? But they have less facilities. Understand me? Villages also have the facilities. What are the need? మనకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, రోడ్ ఫెసిలిటీ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఎవ్రీ ఫెసిలిటీ ఈస్ దేర్, బట్ ద ఫెసిలిటీ ఈజ్ ఆల్సో లెస్సర్ దాన్ ద టౌన్ అండ్ సిటీ. టౌన్ కంటే సిటీ కంటే కొంచెం తక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ వెరీ లెస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ వెరీ లెస్ దేర్. మీన్స్ బస్ ఫెసిలిటీ చాలా తక్కువ ఉంటుంది, వెహికల్ ఫెసిలిటీ చాలా తక్కువ ఉంటుంది. మార్నింగ్ ఒక బస్ వచ్చింది అనుకోండి, ఆఫ్టర్నూన్ ఒక వస్తుంది, ఈవినింగ్ ఒక వస్తుంది, నైట్ వస్తుంది. దే ఓన్లీ 4 buses విల్ కమ్ టు దర్ విలేజ్. ఒక 4 బస్సులు మాత్రమే వాళ్ళ టైం ఉంటుంది, టైంకి వస్తే వెళ్ళిపోతుంది. మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు వేరే ఊరికి వెళ్దామంటే కుదరదు. దే హ్యావ్ లెస్ బస్ ఫెసిలిటీస్. ఓకే, నెక్స్ట్ come to a village. A town is a medium-sized living area with many houses and associated amenities such as shops, offices, and places of entertainment. It is larger than a village. Okay, than a village, town is somewhat bigger in area. Town is bigger than the village. Town is bigger than the village. Okay, it is having much area than the village. ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, and so many houses are there than the village. A town is having lot of houses than the village. village తో పోల్చుకుంటే టౌన్లలో ఎక్కువ ఇల్లు ఉంటాయి. Some of the buildings are there. Okay, and a lot of houses are there, and all the facilities also there. Town is having all the facilities, and also it is having entertainment facilities also, means like cinema halls, parks, like that. Town is having entertainment facilities. Where we are getting entertainment? If you go to movie, we may get the entertainment. If you go to park, we may get the entertainment. If you go to circus, we may get the entertainment. Those facilities are not available in the village. Cinema halls untaya village lo? No. Parks untaya? No. These facilities are not available in the village. Okay, ee facilities village lo undayi, but a town is having the entertainment facilities like cinema halls, parks, circus, and which are needed to get the entertainment. Those facilities we may get in the town. Understand me? అలాంటి ఫెసిలిటీస్ మన టౌన్లో దొరుకుతాయి. అండ్ it is bigger than the village and the smaller than the town. It is middle sized. Town is the middle sized area because lesser than the town, more than the village. So it is the middle sized area. Understand me? Very good. Come to next. A city is larger than a town and has numerous houses. It has many amenities when compared to a town. City is a large area. City is a large area and having all the facilities. It is having number of facilities. Numerous houses means a lot of houses. Numerous means lot of. Numerous means lot of. A city is having large area. City is having large area and having a lot of houses and having all the facilities.
A town is having all the facilities, having more facilities than the town. A city is having more facilities than the town. Town కంటే మించిన ఫెసిలిటీస్ ఎక్కడ ఉంటాయి? సిటీలో ఉంటాయి. We may get all the facilities in the city. It has more amenities when compared to a town. Okay, when we compare to a town, city is having all the facilities. అన్నీ మనకి ఏమేమి అవసరమో ప్రతి ఒక్కటి మనకు సిటీలో దొరుకుతుంది. ఇప్పుడు నా విలేజ్ తీసుకుందాం రా. విలేజ్లో కొన్ని సమ్ ఆఫ్ ద థింగ్స్ వీ డిడ్ నాట్ గెట్. కొన్ని విలేజ్ పీపుల్కి కొన్ని థింగ్స్ దొరకవు. అప్పుడు ఎక్కడ వెళ్తారు వాళ్ళు? విలేజ్ పీపుల్ విల్ గో టు టౌన్ టు బై దెమ్. విలేజ్ పీపుల్ టౌన్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. టౌన్ వాళ్ళకు కూడా కొన్ని దొరకని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సిటీ. దే విల్ గో టు సిటీ టు బై దేర్ గూడ్స్. అండర్స్టాండ్ మీ? సో సిటీ ఈజ్ అ లార్జర్ ఏరియా. వి విల్ గెట్ ఎవ్రీథింగ్ దేర్. మనకి ఏది కావాల్సిందో అది ఖచ్చితంగా అక్కడ దొరుకుతుంది. ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ ద town. Our Sircilla is a town. Here Hyderabad is a city. You may get the idea na. Sircilla is a town, Hyderabad is a city. There is a much variation between Sircilla and also Hyderabad. మనకు తెలిసింది ఇది. మనకు హైదరాబాద్కి సిరిసిల్లాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఉందా? దట్ డిఫరెంట్ ఈస్ దేర్ బిట్వీన్ టౌన్ అండ్ ఆల్సో సిటీ. అండర్స్టాండ్? మన సిరిసిల్లాకి హైదరాబాద్కి ఎంత తేడా ఉందో టౌన్కి సిటీకి అంత తేడా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, we may get the lot of facilities in Hyderabad, in city, but polluted air is there. అక్కడ మైనస్లో ఏంటో తెలుసా మీకు? సిటీ అంతా బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఏదంటే మనం కొనుక్కొని తినొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది, ఏ పని అంటే ఆ పని చేసుకోవచ్చు మనం అక్కడ. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? వాట్ ఈస్ ద మైనస్ పాయింట్? There is polluted air, polluted water. Everything is polluted there. That is the minus of the city. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి, కానీ పొల్యూటెడ్ ఎయిర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఎందుకు? లాట్ ఆఫ్ వెహికల్స్ ఆర్ మూవింగ్ దేర్. లాట్ ఆఫ్ వెహికల్స్, చాలా వెహికల్స్ పోతున్నాయి. ఇప్పుడు పొల్యూషన్ ఉండగా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. That's what it is a polluted area. City is a polluted area. Village is a fresh air giving area. Okay, come to the lesson now. Next, let us learn and understand about the village life. People living in a village are called villages. Families in villages are no different from the ones in towns and cities, but their lifestyle may differ. Let's go to the village. Village is a beautiful area. Okay, and do you know the lifestyle of villages? Do you know? The people who live in a village is called villagers. The people who live in village, the people who live in village is called as villagers. Okay, and actually you may thought that the village people are different from us. You are thinking like that. The village people means villagers. Villagers are different from us. We are town people, no? We are town people. You are thinking that the village people are completely different from us. The families also different. You are thinking like that. మనలాగా ఉండరు అనుకుంటున్నారా? మనలాగా ఉండరు, మనలాగా ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకుంటున్నారా? No, they are same like us. Village people means villagers, and also village families are same to town and cities people. Town and city families మనకు లాగా సేమ్ ఫ్యామిలీస్ ఉంటాయి, బట్ their lifestyle and also dressing sense is different. Understand me? Families are same, all the families are there, and also people also same in looking. చూడడానికి మనకులాగే ఉంటారు, ఫ్యామిలీస్ కూడా మనలాగే ఉంటాయి, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? their lifestyle, their dressing sense, their habits. Okay, they are different from the town and cities. అవి డిఫరెన్స్గా ఉంటాయి. ఓకే,
People are same, but their lifestyle is different. Their dressing sense is different. Their talking power is different. విలేజెస్ మాట్లాడే మాటకి టౌన్ అండ్ సిటీస్ వాళ్ళు మాట్లాడే మాటకి కొంచెం డిఫరెన్స్ ఉంది. దేర్ టాకింగ్ స్టైల్ ఈస్ డిఫరెంట్, దేర్ డ్రెస్సింగ్ స్టైల్ ఈస్ డిఫరెన్స్ ఫ్రమ్ ద టౌన్ అండ్ సిటీస్. ఓకే, కమ్ టు ద నెక్స్ట్. A family is a group of people who live, work and enjoy together. The family members love and care for each other. All the family members help each other in household work. Helping each other increases love and affection among family members. The children take care of their own works and belongings. They believe self-help is the best help. A family is what is a family? Family is a group of people who live together. What is a family? Family is a group of people who live together, who work together, who love together. It is a family. Everybody has a families. If you take your family, all your family members means you, your father, your mother, your brother are living in that house. Okay, ఇంట్లో మీరు ఉంటున్నారు. Okay, and they work together and they give affection. They love together means your mother is loving you and taking care of you. Your parents are loving you and also taking care of you. Along at the same time, you are also loving your parents. మీ పేరెంట్స్కి నువ్వంటే ఇష్టం ఉన్నప్పుడు నీకు కూడా మీ పేరెంట్స్ అంటే ఇష్టమే కదా. ఎస్ నో, దేర్ ఇస్ లవ్ అండ్ అఫెక్షన్ ఇన్ ద ఫ్యామిలీస్. ఫ్యామిలీలో ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో వైల్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ there is a attachment, there is affection. While we are working together, అందరు కలిసి పనిచేస్తున్నాం అనుకోండి ఫ్యామిలీలో, దొరకమైన ఎఫెక్ట్ అండ్ హెల్పింగ్. సో హియర్ ఇఫ్ యువర్ మదర్ ఈస్ వర్కింగ్ ఇన్ ద కిచెన్, she is in hurry to go to office. Your father also hurry to go to office. If both are the workers, మీ డాడీ వర్కరే మీ మమ్మీ వర్కరే అని అనుకోండి, both are the worker, both have to share their work. Because your mother is in hurry, your father also in hurry to go to office. That's what at that time what your father do? While your mother is cooking, he too help her. Your father also help your mother. Is that it, no? అవునా? మీ డాడీకి మీ మమ్మీ హెల్ప్ చేసి పెడుతుంది, మీ మమ్మీకి మీ డాడీ కూడా హెల్ప్ చేసి పెడతారు. దట్ ఈస్ ద షేరింగ్ ఆఫ్ వర్క్. దెన్ while we are sharing the work, because there is a love, there is affection. మనం ఇష్టపడ్డ వాళ్ళకి మనం హెల్ప్ చేయాలనుకుంటామా లేదా? లైక్ దట్ we are helping. You also help your mother. మీ మమ్మీ హెల్ప్ చేసి పెట్టవా? In which ways? Bringing milk packet, sweeping the floor. You may do this. You have to help your mother. Okay. Next, and the children also. What is your work? You have to take care of your own things. మీ ఓన్ థింగ్స్ ఏం చేయాలి మీరు? You have to take care. జాగ్రత్తగా పెట్టుకోవాలి. You have to take care about your own things. And also you have to do your own works. మీ own works ఉన్నాయి. You have to polish your shoes. That you should not give that work to your mother. Okay? Polishing shoes you have to do. Your mother have a lot of works. Your father also. So your things, your works has to done by you. నీ పనులు నువ్వే చేసుకోవాలి. అండర్స్టాండ్ మీ? పాలిషింగ్ షూ అండ్ ఫోల్డింగ్ ద వాష్డ్ క్లోత్స్. మీ మమ్మీ అప్పుడే బట్టలు పిండేసింది, ఆరాయి, అప్పుడేం చేయాలి? యూ హ్యావ్ టు ఫోల్డ్ దెమ్. దట్ సింపుల్ వర్క్స్ యూ హ్యావ్ టు డూ. ఓకే. అండ్ ఆల్సో వై ఐ ఆస్క్ టు డూ యువర్ వర్క్స్? సెల్ఫ్ help is the best help. Self help means
We have to do our works with own. We should not depend on others. చిన్న చిన్న పనులకు కూడా పక్క వాళ్ళతో డిపెండ్ అవ్వద్దు. We have to do our own works by ourselves. మీ పనులు మీరే చేసుకోవాలి. ఓకే, that is a good policy. You must follow that. Mother and father are parents. Fathers are mothers, parents are grandparents, grandfather and grandmother. Brother of father or mother is uncle. Sister of father or mother is aunt. The children of aunt and uncle are cousins. A family which father, mother and two children is called a nuclear family. A family which father, mother and more than 3 children is called a large family. Family with grandparents, grandparents, father, mother and children is called a large family. A family with grandparents, parents, uncles, aunts and their children living together is called a joint family. You know this already known in your first class, second class. You know, no? Parents means who are parents? Parents ever only father is a parent. Parents means only father, only mother. No, parents means father and also mother. Both are together called parents. Understand me? Parents ante okkaru kaadu. They together. Father and mother are together. Both called parents. Iddaru kalisi parents antaru. Is there your parents? Means father and mother. Both are there in the meaning. Okay? Not only one. Here, who are called grandfather and grandmother? Fathers are mothers. Fathers are mothers. Father is called grandfather. Fathers and mothers. Mother is called a grandmother. You know this already. మీ డాడీ వల్ల లేదంటే మీ మమ్మీ వాళ్ళ ఫాదర్ని ఏమనాలి? గ్రాండ్ ఫాదర్. మీ డాడీ వల్ల లేదంటే మమ్మీ వాళ్ళ మదర్ని ఏమనాలి? గ్రాండ్ మదర్. Fathers are mothers. Mother is called grandmother. Fathers are mothers. Father is called a grandfather. Both are called grandfather and grandmother. Both called as grandparents. Understand me? Grandparents ante evaru? Parents means father and mother. Parents ante father, mother. Grandparents means grandfather and also grandmother. Both are called grandparents. Understand me? Iddaru kalisi grandfather and also grandmother called as grandparents. Okay, very good. And brother of mother and father. Brother, either your mother's brother or father's brother is called uncle. Understand me? Either your father's brother or mother's brother is called a uncle. Mother's brother is called also uncle. Father's brother is also called uncle. Both names are same. మనం ఇక్కడ వాళ్ళని ఏమంటారు? బాబాయ్ అంటారు. అక్కడ వాళ్ళని మామయ్య అంటారు. బట్ ఇన్ ఇంగ్లీష్ బోత్ ఆర్ సేమ్. నార్మల్గా మీ మమ్మీ వాళ్ళ తమ్ముడిని ఏమంటారా? మామయ్య అంటారు. మామయ్య అన్న అంకులే. బాబాయ్ అన్నా కూడా మీ డాడీ వాళ్ళ బ్రదర్ని ఏమంటారు? బాబాయ్ అంటారు. బాబాయ్ ఆల్సో కాల్డ్ అంకుల్. ఓకే, బోత్ ఆర్ కాల్డ్ uncle only one name. Okay, next sister of mother or sister of brother, sister of mother or father is called aunt. Sister of mother means Pinny is called aunt. Sister of father, aunt only. Both are called aunt. The children of aunt or uncle are called cousins. The children of uncles or aunts, they are called cousins. Understand me? మీ అంకుల్ వాళ్ళ పిల్లలు కానీ మీ ఆంటీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు మీకు ఏమవుతారు? దే ఆర్ కాల్డ్ కజిన్స్. They are called as cousins. Okay,
Very good. You know already nuclear family. What is nuclear family? Father, mother and two children. One or two children is called a nuclear family. Father, mother and more than two children. In your first class you learn this. First class you learn now. Father, mother and one or two children. Either 3 or 4 members in your family. It is a small family. Small family is called as nuclear family. A family lo 3 or 4 members unte emanale. Adi small family kadra. Small family is called as nuclear family. Big family means father, mother and more than 2 children. Means 3 or 4 or 5 like that. A family who is having lot of children. More than 2 children is called a large family. And also it's called a large family. And also father, mother, children along with grandparents. One family lo మీరు ఒక్కరే ఉన్నారు. మీ your father is alone, no brothers. Your father is alone. మీ ఫాదర్ ఒక్కరే ఉన్నారు. మీ ఫాదర్కి బ్రదర్స్ లాంటి సిస్టర్స్ లాంటి ఎవరు లేరు. యు ఆర్ అలోన్. యువర్ ఫాదర్ ఈజ్ అలోన్. అప్పుడు మీ గ్రాండ్ పేరెంట్స్ మీతోనే ఉంటారు కదా. యూ, యువర్ ఫాదర్, యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ సిస్టర్ and your grandparents, and means grandmother and also grandfather are living together is called also a large family. అక్కడ మన జాయింట్ ఫ్యామిలీ అంటారు. నాట్ లైక్ దట్. యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ అలాంగ్ విత్ గ్రాండ్ పేరెంట్స్. మీ ఫ్యామిలీతో పాటుతో ఎవరుంటున్నారు? గ్రాండ్ పేరెంట్స్. ఓన్లీ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ దేర్, నాట్ అంకుల్స్ ఆంట్స్. యువర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ grandparents, it is a large family only. It is not a joint family. మీ ఫ్యామిలీతో పాటు మీ గ్రాండ్ పేరెంట్స్ కలిసి ఉంటే అది మీది జాయింట్ ఫ్యామిలీ కాదు. ఇట్ ఈస్ ఎ లార్జ్ ఫ్యామిలీ ఓన్లీ. వాట్ ఈస్ ఎ లార్జ్ జాయింట్ ఫ్యామిలీ? యువర్ ఫ్యామిలీ, యువర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ అంకుల్స్, ఆంట్స్ అండ్ కజిన్ ఆల్ లివింగ్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, grandparents, parents, you and your sister and also uncles, aunts, uncle, aunts and also their children అంటే cousins. వాళ్ళందరూ ఉంటే దాన్ని joint family. It's called a joint family. Okay? Which is your family? Your family is a nuclear family or a large family or a joint family? Which is your family? Okay. Your family is a joint family. Very good. Now come to the lesson. Generally, father is the breadwinner of the family and mother takes care of the family members. To meet the increasing needs of the present day society, both earn money in many families. Generally, normally, father is the head of the family. Breadwinner means earning money for our needs. A person who earns money for our needs is the breadwinner. Understand me? Breadwinner ante evaru? A person who earns money for our needs, for the family. A person who earns money for the family is called a breadwinner. Okay, now who is the breadwinner? Father, no? Because father is working, father is earning the money, lot of money. If you want anything, you will ask your father. Meeku edi kavalana, if madam asks school fee, if you want books, you may ask your father. If you want new clothes, evaru adutharu ivanni? Your father. So father is a breadwinner of the family. Okay? Next, family and mother takes care of us. What's the mother duty? Actually, father has to earn the money. Father duty enti? He has to earn the money for the family. Family kosam em cheyalsindi evaru? Father. What is the mother duty?
Your mother duty is she has to take care of you. Means she has to take care of you, means she has to give milk, she has to feed you, she has to cook food, she has to wash your clothes, she has to sweep the floor. These are the things she has to done. They are done by your mother. ఇవన్నీ పనులు చేయాల్సింది మీ మదర్. అండ్ ఆల్సో షీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్స్ యువర్ మదర్స్ డ్యూటీ. బట్ ఇన్ nowadays father and mother both are working. Mother also earning the money because of our increasing facilities. They wants to you to learn. They wants to make you to get the higher education. మంచి బాగా చదివించాలనుకుంటే they wants to get you. They wants to make you to get the higher education. మంచి పొజిషన్లో మిమ్మల్ని ఉంచాలనుకున్నారనుకోండి, అప్పుడు if your father only do the work, it's not possible. If they want a good life to you, all the parents wants to give the children a good life. మంచి లైఫ్ ఇద్దామనుకుంటారు, అంతేనా పిల్లలకి? For the sake of that, father and also mother both are earning nowadays. Okay? Most of the villages practice agriculture. Some rear cattle, goats and sheep. There are potters, weaver, basket makers and other professionals. Some people work in offices or in an industry in the nearby town. Few people own small shops and sell things. Most of the women also work and earn their livelihood. In the village, most of the people depend on agriculture. Understand me? In the village, most of the people depend on the agriculture. You know that already. They go to fields. Okay? Most of the people depend on the agriculture. Agriculture पे depend होता है. And some are, if you are rear cattle, they take care. Cattle, goats and sheep. Some are rear cattle, goats and sheep, and some are the potters. Okay, their profession. Some are the have the professionals are there. What are they? Weavers are there. Weavers weave the cloth, and potters make the pots. They are also needed. మన పార్ట్స్ కూడా అవసరమే, క్లోత్ కూడా అవసరమే, అవునా? So for our needs, some of the professionals do their profession work, like that potters, weavers and basket makers and other professionals. Here a lot of professionals are there. Okay, different people do the different works. And some people go to town and they work in office. Okay, some of the people will go to office which is nearby. కొన్ని వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్న ఆఫీస్లో కూడా వర్క్ చేయడానికి వెళ్తారు. అండ్ దే వర్క్స్ ఇన్ ఇండస్ట్రీస్ ఆల్సో which are nearby their village. And some people maintain the shops also, kiran shop, class store, like that, different shops. They may look after their shop. And also nowadays women also working a lot along with the father. Your mother also working. Nowadays women also working and earning the money for their livelihood. Okay, many children in the village go to local school or to the schools located in the nearby town, but some school aged children in a few families don't go to school. The children in the village will go to their village school.
ఓకే, విలేజ్లో ఉండే వాళ్ళు నార్మల్గా విలేజ్లో స్కూల్కి వెళ్తారు. ఓకే, normally the children in the village go to village school, and some other children will go to another school which is in town. Most of the children will go to the village school, and some children will go to the another school which is in town. Town lo, if the town is nearby the village. ఇప్పుడు మనకు ముందర ఏంటిది, చంద్రంపేట is there, Ragudi is there. They are living in village only. Ragudi is there. Ragudi is a village. They are living in village, but they are coming to the town to study. Understand me? Some children in the village, some children in Ragudu going to Ragudu school. ఆ విలేజ్లో రగుడు విలేజ్లో ఉండే వాళ్ళు రగుడు స్కూల్కి వెళ్తున్నారు. బట్ some other are coming to our school. It is nearby to the village. వాళ్ళ విలేజ్ దగ్గరగా ఉన్న ఊర్లోకి వస్తున్నారా లేదా టౌన్లోకి వస్తున్నారా? Some are coming to our Sisla to study. Okay, some are studying there, some are coming to town. And some is school aged girls, some school aged children. School aged children అంటే స్కూల్కి వచ్చే వయసు ఉన్న వాళ్ళు. Some school aged children are not going to any school. Understand me? Here some are there. Some are going to that school, some are going to town school, and some are not going to any school. They are school aged children. వాళ్ళు స్కూల్కి వచ్చే వయసున్న వాళ్ళే, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ స్కూల్. హియర్ స్కూల్ ఏజ్డ్ గర్ల్స్, స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్, స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్, స్కూల్ ఏజ్డ్ గర్ల్, స్కూల్ ఏజ్డ్ గర్ల్, స్కూల్ ఏజ్డ్ గర్ల్, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ స్కూల్. దే ఆర్ డూయింగ్ ద వర్క్. ఇజంట్ ఇట్ నౌ? వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు చూడండి. దే ఆర్ డూయింగ్ ద వర్క్. యాక్చువల్లీ దే ఆర్ ద స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్. They have to go to school, but they are not going. Why they are not going? What is the reason? He or she is saying, my father and mother work in agriculture fields. I like to go to school, but I can't. I have to stay at home to look after my brother. This girl is saying, actually, father and mother are going to agriculture work. She wants to go to school. తనకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం అంట. But she has to stay at home because she has to take care of their brother and sister. ఇద్దరు పిల్లలు చూసారా పిక్చర్ చూసారా? బ్రదర్ అండ్ సిస్టర్ ఉంది. She has to take care of them. That's what she stopped her education. It's so poor, no? Like that. Different reasons are there. Why are these children deprived of getting the basic education? Why they are not going to the school? Why they prevent from going to school? What is the reason why they are not going? Okay, we will learn about this in the next class. Okay, bye.